మన పిల్లలు అందరూ కూడా చాలా డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా వేరే స్టేట్లకు వేరే కంట్రీలకు పోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు చెరువులు ఉండడము, పెద్ద పెద్ద లేక్స్ ఉండడము, దాని వెనకాల స్టేజ్ ఉండడము, దానికి అంటే వ్యూ వచ్చి ఆ స్టేజ్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు. నేను హైడ్రా కమిషనర్కి మన సీఎం గారిని అడగడం ఏంటంటే మాకు ఏ చెరువుకు ఉన్నా కూడా ఒకటి స్టేజ్ వేయమంటున్నాను. ఆ స్టేజ్ తోటి పాటు ఎందుకంటే ఆ వ్యూ వచ్చి వాటర్ వ్యూ వస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటారు. అట్లాగనే షూటింగ్లు చేస్తారు, ఈడ రెస్టారెంట్లు అన్నీ కూడా వస్తాయి ఇక్కడ. కాబట్టి అన్నీ కూడా డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. ట్యాంక్ బండ్ ఎట్లా ఉందో ట్యాంక్ బండ్ కంటే కూడా గొప్పగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ నాకు స్టేజ్లు అడుగుతూ ఉన్నాను ప్రతి చెరువు మీద పెళ్ళిళ్ళు చేసుకోనికి, బర్త్డేలు చేసుకోవాలని చెప్పి దానికి అడగడం జరుగుతుంది. డెఫినెట్గా అది కూడా చేపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అన్న ఇంకొకటి, ఇక్కడ చుట్టుపక్కల చెరువు పక్క పండి చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నారు గుడిచవాసులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ నేను హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది. అట్లా ఎవరైనా ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇప్పిస్తాను కూడా. ఇంకా ఇక్కడ కాలనీవాసులకు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళందరికీ కూడా ఏ అవసరం ఉన్నా నేను వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పి కోరుకుంటున్నాను. లక్ష్మణ రాజ్యం చూడలే, కానీ ఉప్పల్ నియోజకవర్గంలో 2009 నుంచి 14 వరకు రామరాజ్యం చూసినాం, ఇప్పుడు లక్ష్మణ రాజ్యం చూస్తున్నాం. నిజంగా ఇది చరిత్రలో ఇప్పటిదాకా ఎవరు చూడలేదు. నిజంగా బిఎల్ఆర్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో లీడర్షిప్ అంతా కూడా చేంజ్ అయింది. అంటే అంతకుముందు ఒక లెక్క, లక్ష్మణ్ వచ్చిన తర్వాత ఒక లెక్క. అసలు లీడర్షిప్ అంటే ఒక్కటే, సేవ చేయడమే లీడర్షిప్ అని ఎవరు తిరుగుతుంది. ఇది లక్ష్మణ క్యారెక్టర్. నిజంగా అలాంటి లీడర్ ఎమ్మటి మేము తిరుగుతున్నాం రోజు. గడిచిన ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరిగినాం. ఎందుకు లక్ష్మణ రాజ్యం అంటున్నా అంటే, అన్న గెలిచిన తర్వాత ఏమైంది, గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు. అన్న కూడా చాలాసార్లు అదేమో మన గవర్నమెంట్ ఉంటే మనం చాలామంది మాట ఇచ్చినాం ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా అని ఆలోచిస్తే, లక్ష్మణ్ ఒకటే అన్నాడు, నేను గెలిచిన ఖచ్చితంగా ఎవరి కాలు పట్టుకుంటున్నా ఏం చేస్తున్నా తర్వాత సంగతి 100% నేను నమ్ముకున్న ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కాలనీవాసులకి ఖచ్చితంగా పని చేస్తానని చూపించిన వ్యక్తి లక్ష్మణ. ఎందుకంటే అన్నతోటి కూడా దాదాపు నేను 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఏ రోజు కూడా ఒకటే మాట, ఒకటే లక్ష్యంతో ప్రతి ఒక్క ఆఫీసర్ చుట్టూ తిరిగి ప్రతి ఒక్క, నిజంగా నీకు చెప్పాలంటే పార్టీ వేరైనా కూడా సీఎంని కూడా కలిసి ఈరోజు టోటల్ గ్రేటర్ హైదరాబాద్లో 8-9 చెరువులు శాంక్షన్ అయినాయి. దాంట్లో 4 చెరువులు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో శాంక్షన్ అయింది. అది గొప్పతనం లక్ష్మణ్ అది. కానీ చాలామంది ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు ఏంటంటే నేను తెప్పించినా నేను శాంక్షన్ చేయించినా అని మాట్లాడుతున్నారు. ఈ ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి చుట్టూగా 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒకటి మేడ్చల్, ఒకటి ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, అంబర్పేట్. ఈ 4 కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇన్ఛార్జీలు కూడా చాలా పెద్ద లీడర్లు. కంపేర్ టు ఈ కాన్స్టిట్యున్సీ లీడర్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకే దక్కలేదు, లక్ష్మణ్కి దక్కిన ఇన్ని డెవలప్మెంట్ వర్క్స్, అన్ని కోట్ల వర్కులు శాంక్షన్ చేసినంటే దమ్మున్న లీడర్ కాబట్టి లక్ష్మణ్కి ఈరోజు ఫ్లైఓవర్కైనా 100 బెడ్ హాస్పిటల్కైనా శాంక్షన్ అయిందంటే ఆ గొప్పతనం లక్ష్మణ్ది. నిజంగా ఇదంతా చాలామంది సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ప్రతి పోస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక్కటే, వాళ్ళు గమనించింది ఏంటంటే అన్న ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాడు, వాళ్ళు మాత్రము కంప్యూటర్ ఆపరేటరు, అటెండర్ చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే ఏదైనా శాంక్షన్ కాగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది, అరే ఈ శాంక్షన్ అయిందిరా బాబు అని వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేస్తూ పెట్టుకుంటున్నారు. ఇదే పని, ఓన్లీ ఆపరేటరు, అటెండర్ వీళ్ళిద్దరికే లంచాలు ఇస్తున్నారు. వాళ్ళు శాంక్షన్ కాగానే కంప్యూటర్ ఆపరేటర్ చెప్తున్నాడు ఈ వర్క్ శాంక్షన్ అయిందని చెప్తున్నాడు, ఎమ్మటే పోస్టర్ డిజైన్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఇదే పని అయిపోయింది వాళ్ళకి. కాబట్టి దయచేసి ఎవరు తిరుగుతున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు కష్టపడుతున్నారు అనేది జనాలకు తెలుసనా. 100% రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఏదైనా కూడా అన్న ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళే లీడర్ అవుతాడు. 100% ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో 16 బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవుతారు, కానీ వేరే కార్పొరేటర్లు కాదు, వేరే పార్టీలకి డిపాజిట్ కూడా రాదని కోరుకుంటున్నారు. నిజంగా ఈరోజు రామాంతపూర్లో ఈ కార్యక్రమం చేస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందన్న. నిజంగా అన్న కూడా ఖచ్చితంగా చేయాలి.
ఖచ్చితంగా చేయాలని 2 రోజుల్లో చెప్పిండు. 2 రోజుల్లో డివిజన్ అంతా కాలనీ నాయకులందరూ కూడా అందరూ సపోర్ట్ చేసిరు, మంచిగా చేసిరు. రేపు ఖచ్చితంగా నల్ల చెరువులో కూడా ఖచ్చితంగా చేస్తాం, అక్కడ కూడా ప్రోగ్రామ్ చేస్తాం పెద్ద ఎత్తున అక్కడ కూడా ప్రోగ్రామ్ చేసి ఖచ్చితంగా ఏం చేస్తాం అనేది మీకు కూడా నిరూపిస్తామని మీ అందరి ముందుగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ప్రియతమ నాయకుడు బండా లక్ష్మారెడ్డి గారికి అప్సిగూడ డివిజన్ తరఫున మరియు ఈ చెరువు చుట్టూ ఉన్న 20 కాలనీల తరఫున అందులో బాధ్యతగా ఒక బాధునిగా నేను నాతో పాటు అందరం కూడా లక్ష్మారెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే 2002లో మేము చూడలేదు ఈ చెరువు. మన మాజీ కౌన్సిలర్ గారు చూసిండ్రు, ఇండ్లు మునిగిపోయినా ఏదో అయింది. కానీ 2017లో మన మల్లారెడ్డి గారు, అజిత్ గారు, ఈ కాలనీ వాసులు అందరూ చూసారు. అప్పుడు 2000 కుంభవర్షం కురిసినప్పుడు మన అందరూ ఇక్కడ ధర్నా చేసినప్పుడు అప్పుడు బీజేపీ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అయినా కానీ ఆ రోజు ఒక్క రోజు కూడా మనకు సాయం చేయలేదు. అప్పుడు మనం ధర్నా చేస్తే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు ఈ చెరువు ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలని తెలియదు. అప్పుడు మన మేయర్ గారు బొంతు రామోహన్ గారు వచ్చి మీరందరూ ప్రత్యక్ష సాక్షులు, ఇక్కడ మీ కళ్ళ ముందు ఉన్న సంఘటన ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఈ చెరువు యొక్క స్టోరీ నాకు తెలుసు. మేము ఏ విధంగా ఇక్కడ ధర్నా చేసినాము, ఏ విధంగా మేము ఇక్కడ బాధపడమో మాకు తెలుసు. అప్పుడు చేస్తే వచ్చి అప్పటికప్పుడు జేసీబీ తీసుకొని ఆ చెరువు కట్ట ఆ యొక్క ఇప్పుడు ఏదైతే మాన్యువల్ ఉందో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. అప్పుడు చేసినా కానీ ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలలో ఒక్క వాటర్ కూడా బయటకు పోలేదు, కొంతవరకే పోయింది. అప్పుడు ఏ విధంగా దీన్ని పరిష్కారం చేయాలి అంటే ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు మాత్రమే 125 HP మోటార్ను ఉపయోగిస్తారు. కానీ ఈ చరిత్ర ఉంది. ఇక్కడికి రామంతపూర్ పెద్ద చెరువుకు 2-3 సార్లు 125 HP మోటార్ ఉపయోగించి మనము నీటిని తోడింది. ప్రగతి నగర్ వాసులకు తెలుసు, వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు పోయినాయి. వాళ్ళు కూడా వచ్చి అన్న ఏంది మా ఇళ్ళకి నీళ్ళు పోతున్నాయి అన్నాడు. అన్న మీరు ఒక్కసారి తిరిగి చూడండి వాళ్ళ యొక్క దయనీయ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. వాళ్ళు కూడా మాకు సహకరించారు. ఈ రోజు నాకు వారికి అభినందన చేయడానికి, వారికి ధన్యవాదాలు చేయడానికి నా అవకాశం కలిగింది. ఎందుకంటే ఇది కళ్ళ ముందు ఉన్న సంఘటన. అదేవిధంగా అదొకటి అంటే టైం లేదు, చాలా ఉంది సంఘటన చెప్పాలంటే. అదేవిధంగా 2020లో మనకు మన నాయకుడు కూడా ఇక్కడ ఉన్నారు. 2017లో 125 HP మోటార్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా ఏ ఇంజనీర్ అయినా మెడ మీద తలకాయ మెదడుంటే వాటర్ పోవడానికి సిమెంట్ బస్తాలు వేస్తారు, కానీ ఇంకా కాంక్రీట్ గోడ కట్టిండు వాటర్ బయట పోతే ఇతరు. అప్పుడు కాంక్రీట్ అప్పుడు ఏమైందంటే ఏదైనా కొంత అవుట్ఫ్లో బయటకు పోయేది, ఆ అవుట్ఫ్లో బయట పోకుండా టోటల్గా పార్కుతో పాటు 20 కాలనీ పూర్తిగా మునిగిపోయారు. ఆ రోజు పడవ వేసుకొని తిరిగిన సంఘటన జరిగింది. ఎందుకంటే ఒక ఇంజనీర్ అభద్రత భావంతో, అది తెలియకుండా అజ్ఞానంతో ఇదే మన కళ్ళ ముందు అవ్వబడినది దానికి వాళ్ళు కట్టిండు. ఎందుకంటే మోటార్ పెట్టినాడు, బయట నీళ్ళు రాకుండా కట్టిండు. అది ఎవరైనా కట్టే పరిస్థితి ఎవరు చూసుకోలేదు. చూసుకోకపోతే ఎంత పరిస్థితి ఏర్పడిందో, పడవ జరిగిందో మన అందరూ. ఒక్కొక్కరు 5 రోజులు అపార్ట్మెంట్ ఉంటే పాలు ఇవ్వడానికి, మంచిలు ఇవ్వడానికి కూడా మాకు స్తోమత లేకుండా అంటే లేదు. అప్పుడు డిఆర్ఎస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి పడవలు తీసుకొని వాళ్ళకు మంచిలు ఇస్తుంటే మా కళ్ళ ముందు నీళ్లు తిరిగినాయి. ఈ సంఘటన జరిగింది. అదేవిధంగా ఇంకొక సంఘటన ఏంటంటే ఇక్కడ ఈ రవీంద్రనాథ్ కానివ్వండి, యూనివర్సిటీ కానీ వచ్చే మురికి నీళ్లు ఈ చెరువులో వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా మురికి నీళ్ళు వచ్చే చెరువు ఇది ఒక్కటి మాత్రమే. ఎందుకంటే సాయిచంద్రనాథ్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, పైన డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా కానీ లేవలింగ్ లేదు. కాబట్టి అక్కడ అజిత్ ఇంటి దగ్గర పబ్లిక్ స్కూల్ దగ్గరతో పాటు సెంట్రల్ స్కూల్ దగ్గర రోజు ఒక ఫౌంటైన్ లాగా ఉంటుంటుంది. మీ అందరి కళ్ళ ముందు అవబడుతున్న సంఘటన ఇది. ఆ వ్యవస్థకు ఈ రోజు ముగింపు పలికింది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు డౌన్ ఉన్నదో ఇక్కడికి ఈ కాలనీ చుట్టూ 7 డ్రైన్లు వేసుకొని నుంచి డ్రైన్ అండర్ గ్రౌండ్ కొట్టి డ్రైన్ బయట కలుపుతున్నారు. మళ్ళీ ఏ ఒక్క వాటర్ కూడా ఇందులో డ్రైనేజ్ కలవకుండా ఇండ్ల నుంచి వాటర్ ఎవరికి ఇబ్బంది కాకుండా పూర్తి సమస్య సంస్కారము ఎవరు చేసిన ఘనత ఎవరు దక్కిందంటే ఒక నాయకుడు చేయాలి. ఆ నాయకుడికి ఏముండాలి? లక్ష్యం ఉండాలి. లక్ష్యంతో పాటు ఏముండాలి? విజన్ ఉండాలి. విజన్ ఉండి ఇంకా సరిపోదు,
స్వయం కృషి ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి. ఇవన్నీ ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు నాకు కల్పనను బండాల. ఈ ఈ ఈ సంకల్పం ఉంటే ప్రతిపక్షం ఉంటే ఏంది, ప్రభుత్వంలో ఉంటే ఏంది చేసి చూపించిన నాయకుడు బండాల లక్ష్మారెడ్డి గారు. ఇంకొక ఏంటంటే 2009లో ఏ పార్టీ ఉన్నా బండారి రాజిరెడ్డి గారు సాయి చిత్ర నగర్కు డ్రైనేజ్ అంటే ఇంద్రనగర్ వాసులు అపోజ్ చేస్తే అదే చెరువు కట్ట మీద నేను చూడలేదు, అదే చెరువు కట్ట మీద కూర్చేసుకొని ఎవరు అప్తో చూస్తా ఎట్లా పోతాయి కిందికి పోవచ్చుది కదా అని టన్నెల్ తవ్విస్తుంటే దురదృష్టవశాత్తు ఇద్దరు చనిపోతే అది ఆగిపోయింది. దానికి ఈరోజు ఆయన యొక్క ఆశయాలను, రాజిరెడ్డి యొక్క ఆశయాలను నెరవేర్చిన ఒక తమ్ముడిగా రూపంలో వచ్చి నెరవేర్చింది ఎవరంటే బండారు లక్ష్మారెడ్డి గారు. అవునా కాదా? ఇది వాస్తవమా కాదా? అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు కార్యకర్తలకు ఎవరైనా ఆపద అనుకో 2 గంటల రాత్రి ఫోన్ చేసి నేను అన్న ఈ ఆపద ఉన్నది. ఎగ్జాంపుల్ నేను ఒకసారి అన్న 2 నిమిషాలు మాట్లాడు. ఒకసారి నేను ఢిల్లీ పోయినప్పుడు ఫ్లైట్ మిస్ అయింది. అప్పుడు అన్న ఎమ్మెల్యే కూడా కాదు, నాకు అప్పుడే పరిచయం. ఇది ఇంతకుముందు చెప్పినట్టునా ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ చేస్తే 2 గంటల రాత్రి నేను ఫోన్ చేస్తే నాకు 11 మందికి మేము ఫోన్ వస్తే 11 మందికి అకాడమీస్ ఇచ్చి 2 గంటలకు భోజనం పెట్టిన ఘనత మా ఎమ్మెల్యే కాదు. ఇటువంటి నాయకుడు ఎవరైనా దొరుకుతారా? ఇది అతిశయోక్తి కాదు, వాస్తవం మాట్లాడుతున్నాను. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు, వాస్తవం మాట్లాడుతున్నా. ఏ రోజునైనా అన్న ఈ మన పార్టీలో పనిచేస్తున్నారు, ఈమెకు ఒక చదువుకునే స్తోమత లేదంటే ఒక సింపుల్గా అంటే 118లో గన్మెన్ లేకుండా ఒక బండి మీద స్కూల్కి వచ్చి మాట్లాడి వాళ్ళకి ఫీజు కన్సిడర్ చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారు. చెప్పుకునే పోతే చాలా ఉన్నది. అదొకసారి 19 కోట్లు తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే గారికి మరొకసారి మా అప్సిగూడ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ఏ ఆఫీస్కి పోవాలన్నా, ఏం తీసుకురావాలన్నా, ఏం వర్క్ చేయాలి, లేకపోతే ఎడ్యుకేటర్స్ వాళ్ళు స్టూడెంట్స్కి ఏం చేయాలి, తర్వాత కార్మికులకు ఏం చేయాలి. ఇవాళ ఆయన ప్రాంతంలో దాదాపు 6 ఇండస్ట్రీ ఏరియాలు ఉన్నాయి. 6 ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నటువంటి చాలా పెద్ద పనులు కూడా ఇవాళ ఆయన ఎన్నో పనులు తీరుస్తున్నాడు. అదొకటే కాకుండా వెల్ఫేర్ సంఘాలతోని కానీ, తర్వాత వచ్చి కాలేజీలతో కానీ ప్రతి ఒక్కరితోని కూడా రోజు ఇంటరాక్షన్ అవ్వకుండా మనకు శ్రమ ఇవ్వకుండా ఆయననే పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ చేసిందంటే 10 గంటల దాకా మన కార్యక్రమాలు ఏదున్నాయో 10-11 గంటల దాకా చూసుకొని ఆఫీసులలో పోయి ప్రతి ఒక్కరితో ఒకటే చెప్తాడు. మనకి ఏదైనా పని ఉంటే సెక్రటరీలో పని ఉందనుకోండి, అది చెప్తే ఆయన అన్న నువ్వు పేపర్లు ఇచ్చేసి నేను చూసుకుంటాను నువ్వు అని అంటాడు. అరే అట్లా చూసుకుంటావు అన్న అంటే నేను చేస్తాను, మీరు వస్తే నాకు తలకాయ నొప్పి అవుతుంది అక్కడ. ఎందుకనంటే మీ ఎంబడి నేను ఉండలేను, నా ఎంబడి నోడు ఉండలేరు, అందుగురించి మీ పని కావాలి కదా, మీ పని చేసి తీసుకొస్తా, మీ పేపర్లు ఇవ్వని అంటారు. అటువంటి వ్యక్తి నిజంగా ఇవ్వాలి మన కాన్స్టిట్యున్సీకి దొరకడం. అదొక్కటే కాకుండా 119 కాన్స్టిట్యున్సీలలో మనం ఎన్నడూ చూడనటువంటి గారు ఇవాళ మనం చాలా ఆయనను అప్రిషియేట్ చేయాలి. ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా మనం ఆయనకు కోఆపరేట్ చేయాలి. మీరు ఒకటే అంటే ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒకటే అంటే లక్ష్మణ్ ఏమంటాడంటే డెవలప్మెంట్ ముఖ్యం మనకు. ఇవాళ డెవలప్మెంట్ ముఖ్యమైనప్పటికీ ఇవాళ అందరు చెప్పినట్టుగా దాదాపు 9 చెరువులలో 4 చెరువులు తీసుకొచ్చిండు. అపోజిషన్లు వండుకుంటూ, ప్రభుత్వంలో లేకుండా అపోజిషన్లు వండుకుంటూ ఇంకా కూడా చాలా ఇంకొక 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువులను కూడా సుందరీకరణ చేసుకుందాము అనేటువంటి వ్యక్తి. అదొక్కటే కాకుండా ఇవాళ రోడ్స్ చూసినా కూడా ఏ రోడ్డు తీసుకోండి, మీరు అప్సిగూడలో తీసుకోండి, రామంతాపూర్ తీసుకోండి, ఉప్పల్ తీసుకోండి, ఏ రోడ్లు చూసినా కానీ ఇవాళ కొన్ని 100 కోట్ల డాలర్లు వండుకుంటూ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేకి అంత ఫండ్ రాకుండా ఆయన ఒక ప్రేమ అనుకోండి, ఆయనకున్నటువంటి అనుభవం అనుకోండి, ఆయనకున్నటువంటి పరిచయాలు అనుకోండి, వాటి ద్వారా ఇలా సాధించుకొచ్చి మన కాన్స్టిట్యున్సీకి మన గౌరవ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. ఎక్స్ కార్పొరేటర్లు, ఎక్స్ కౌన్సిలర్లు, కాలనీ ప్రెసిడెంట్లు, మీ అందరు కూడా నా నమస్కారం. ఈరోజు ఇక్కడ ఏదైతే రామంతపూర్ పెద్ద చెరువు ఏదైతే మనం సంబరాలు చేసుకుంటున్నామో దానికి లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి తిరగడం జరిగింది. ఈ యొక్క చెరువును తీసుకురానికి ఆఫీసర్లను కావడం జరిగింది. ముఖ్యంగా సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారు
మనకి ఒక్క చెరువే కాదు, నాకు ఇంకా 5 చెరువులు చేయడం జరిగింది దీంతో పాటు. అంటే తనకు కూడా అంటే నేను రెగ్యులర్గా పోయి కలుస్తూ ఉంటే ఆయన అన్నాడు, అన్న నాకు చెరువులు చాలా ఇంపార్టెంట్ ఉంది ఇట్లా అని అడిగితే డెఫినెట్గా మీకు ఏం కావాలో చెరువులు చేసి పెడతా అని చెప్పిండు. అది చేసినందుకు ఆయన కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలాగనే హైడ్రా కమిషనర్ గారికి కూడా, ముఖ్యంగా హైడ్రా కమిషనర్ గారు కూడా నేను ఎన్నిసార్లు కలిసిండో ఆయన కనీసం ఒక 30-40 సార్ల కంటే ఎక్కువనే కలిసి వచ్చుతానండి. ప్రతిసారి పోయి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉండే. అలాగనే శ్రీధర్ బాబు గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా నిజంగా సాయం చేసి ఈరోజు మనకు 5 చెరువులు తేవడం జరిగింది. ముఖ్యంగా ఒకటేమో నల్ల చెరువు ఉప్పలు, అలాగనే రామంతపూర్ పెద్ద చెరువు, కాప్రా హెచ్ఎంటి చెరువు, అలాగనే చెర్లపల్లి చెరువు కూడా లాస్ట్ ఒక 10 days కింద దానికి కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే ఈ అన్ని చెరువులు కూడా 100 కోట్ల పైన తోటి సుమారు 150 కోట్లు దీనికి చెరువులకు ఇవ్వడము. ఈ యొక్క మన కాన్స్టిట్యున్సీకే ఇన్ని చెరువులు వచ్చినాయి, వేరే కాన్స్టిట్యున్సీలకు ఎక్కడ కూడా రాలేదు. చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక 5 చెరువులకి ఇచ్చినన్ని పైసలు మనకి ఇచ్చినన్ని పైసలు ఎక్కడ కూడా ఇవ్వలేదు. అంటే ఇచ్చిండ్రు అంటే నేను అంతగానం తిరగడము, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడము, చేసుకుంటూ ఇది తీసుకొస్తే ఈరోజు 5 జరగడం. ఇంకా 2, ఒకటి రామంతపూర్ చిన్న చెరువు, ఒకటి పటేల్ కుంట చెరువు అని నాచారం ఉంది. ఈ రెండింటి కూడా మొన్న సీఎం గారు వచ్చినప్పుడు కలవడము, దానికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా అది కూడా ఇస్తా అని చెప్పిండు. అది కూడా తొందరనే అది కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతూ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకా ముఖ్యంగా మనకు రామంతపూర్లో మనకు మెయిన్ ముఖ్యం అవసరం అనేది అంటే పోలీస్ స్టేషన్ అవసరం ఉంది. నేను లాస్ట్ టైం ఎలక్షన్లో అది కూడా ప్రామిస్ చేయడం జరిగింది. డెఫినెట్గా పోలీస్ స్టేషన్ అడిగినా అది కూడా వస్తుందని చెప్పి కోరుకుంటున్నాను నేను. అది మళ్ళీ ఒక్కసారి నెక్స్ట్ వీక్ అట్లా సీఎం గారిని కలిసి అది కూడా తీసుకొస్తాను. మీ అందరు కూడా తెలుసు 100 బెడ్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. దానికి కూడా ఫౌండేషన్ వేసినాము. ఇంకా నెక్స్ట్ ఇయర్లో అది కూడా మొత్తానికి ఓపెన్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే పోతే ఒక డిగ్రీ కాలేజ్ సంబంధించింది మీ అందరికీ తెలుసు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. అది స్కూల్లో నడుస్తూ ఉంది. దానికి ప్లేస్ అలాట్ చేయమని చెప్పి మొన్న కూడా సీఎం గారిని అడిగినా డెఫినెట్ చేస్తా అన్నాడు. అది కూడా ఆ ప్లేస్ అలాట్ చేయించి ఆ బిల్డింగ్ కూడా కట్టిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా అట్లే పోతే మీ అందరు కూడా తెలుసు, ఇప్పుడు రోడ్లు కానీ డ్రైన్ కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్ కానీ ఇవన్నీ కూడా తేవడం జరుగుతూ ఉంది. ఇంకా మన కాలనీ ప్రెసిడెంట్లకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయి, మీకు జిమ్లు అవసరం ఉన్నాయా, పార్కులు అవసరం ఉన్నాయా, కమ్యూనిటీ హాల్ అవసరం ఉన్నాయా, మీరు ఏది కావాలన్నా మీరు ఖాళీ మాకు లెటర్ ఇవ్వండి. కానీ మీకు అన్నీ కూడా ఆఫీసులలో తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ఎవ్వరు కూడా తిరిగి అవసరం లేదు. మీకు ఏమి ఇది కావాలి అంటే నేను డెఫినెట్గా నేను ఉన్నా కాబట్టి అన్ని జాగాలలో తిరిగి తీసుకొస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే పోతే మీ అందరికి తెలుసు, మీ పిల్లలందరూ కూడా ఏదైనా కాలేజ్ సీట్లు కానీ స్కూళ్ళలో సీట్లు కానీ మీకు అంటే మీరు పోతే డబ్బులు ఎక్కువ అడుగుతారు, నేను పోతే కొన్ని తక్కువ కన్నా చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాంటివి ఏమన్నా కూడా మీరు నా దగ్గరికి వస్తే డెఫినెట్గా ఇప్పిస్తాను. ఇంకా మెయిన్ ముఖ్యంగా మీరు ఎవ్వరు ఇల్లు కట్టుకున్నా, ఒక స్లాబ్ వేసుకున్నా, ఏది చేసినా దయచేసి ఎవ్వరికి కూడా ₹1 ఇవ్వద్దని చెప్పి కోరుకుంటున్నాను. చాలా మంది లీడర్లు కానీ లేకపోతే కొద్దిమంది మీకు అందరు కూడా తెలుసు, మున్సిపల్తో అందరితో ప్రాబ్లం ఉంటుంది. కానీ అది ఏది కావాలన్నా నేను వాళ్ళతో మాట్లాడతా. మీరెవ్వరు కూడా ఏది కట్టుకోవాలన్నా కట్టుకోండి. గవర్నమెంట్ జాగా కట్టవద్దు, రోడ్డు మీద వచ్చి కట్టకండి దయచేసి. కడమది ఏం కట్టుకున్నా నేను మున్సిపల్తో మాట్లాడి మీకు ఏది కావాలన్నా చేపించే బాధ్యత అనేది డెఫినెట్గా అది కూడా చేపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానీ డబ్బులు ఉన్న వాళ్ళు కానీ ఏదైనా హాస్పిటల్ పోయి ఏదైనా మంచి డాక్టర్ అపాయింట్మెంట్ అడిగితే దొరకదు. అట్లాంటిది మీకు ఏ డాక్టర్ కావాలన్నా అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత నాది. మీకు ఏది కావాలన్నా చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇకపోతే మీ అందరికి తెలుసు, ఎంబీబీఎస్ ర్యాంక్ కానీ బీడీఎస్ ర్యాంక్ కానీ ఇట్లాంటి ఏది కావాలి సీటు వచ్చి మీరు వస్తే నేను డెఫినెట్గా వాళ్ళందరికీ 5 ఏళ్ళ ఫీజు నేను పే చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఏ అవసరాలున్నా కూడా ఇంత ముందుకే చెప్పడం జరిగింది. ఏ లెటర్ కావాలన్నా ఏది కావాలన్నా నేను ఎలక్షన్లో ప్రామిస్ చేసింది ఏంటంటే జిందా తెలిసి ఎట్లా మందు పనిచేస్తుందో అట్లా పనిచేస్తా అని చెప్పిన అదే రకంగా పనిచేస్తున్నా. మీకు ఏది కావాలన్నా 24 గంటలు మీకు అవైలబుల్ ఉండి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్పగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు పెద్ద చెరువు రామంతపూర్ పెద్ద చెరువు సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ లాట్.
ఈ టీడీఆర్ అప్లై చేసిన వాళ్ళకు మీకు ఏది కావాలన్నా చేపిస్తాను. అలాగని హైడ్రావాలతో ఎవరు కూడా భయపడద్దు. మీ బిల్డింగ్స్ కూడా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. మీకు ఏది కావాలన్నా హైడ్రావాలతోటి మీరు నా దగ్గర రండి. హైదరాబాద్ కమిషనర్ దగ్గర తీసుకుపోయి మీకు మాట్లాడిపించి మీకు ఏది కావాలన్నా చేపించే బాధ్యత నాది. కాబట్టి మీరు ఏ బగబగబగమండేటి నిప్పుల దండై రాష్ట్రాన్ని తెచ్చిన మన గులాబీ జెండై అచల్ మన ఉప్పలు గడ్డ మీద పొద్దై పొడిసే ఉద్యమాల వీరుడై ముందుకు నడిసే కేసీఆర్ కేటీఆర్ ఆశయ బాటం సంక్షేమ పథకాల పచ్చని పంట తన మాటే ఒక తోటై కదిలిండు రనవు బాట బయలెల్లి వస్తుండో బయలెల్లి వస్తుండో మన లక్ష్మణ భరిగేసిన ఉద్యమకారుల పెద్దన్న ఓహో కారు గుర్తుకే మనము ఓట్లను వేద్దాం బండారు లక్ష్మణ గెలుపును చూద్దాం బయలెల్లి వస్తుండో మన లక్ష్మణ భరిగేసిన ఉద్యమకారుల పెద్దన్న ఓహో కారు గుర్తుకే మనము ఓట్లను వేద్దాం బండారు లక్ష్మణ గెలుపును చూద్దాం. ఆస్తి మనకు లేదని పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించరా నిరుపేద విద్యార్థుల భవిత కోరుకున్నాడు అక్షరమే ఆయుధమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు సొంత నిధులతో ప్రజలకు సేవనెంతో చేశారా సామాన్యుల గడపల్లో వెలుగులు వెదజల్లెరా అనగారిన వర్గాల సంక్షేమ బాటవై బయలెల్లి వస్తుండో మన లక్ష్మణ భరిగేసిన ఉద్యమకారుల పెద్దన్న ఓహో కారు గుర్తుకే మనము ఓట్లను వేద్దాం బండారు లక్ష్మణ గెలుపును చూద్దాం. కష్టమన్న ప్రతి ఇంటికి అండగా నిలబడ్డాడు కడుబీదల కంచంలో పెరుగన్న మోయనో కరోనా కాలంలో కన్నీళ్లను తుడిచెను నిత్యవసర సరుకులను పంపిణీ చేసెను నిరుద్యోగ యువతరంకు శిక్షణ ఇప్పించెను పచ్చని గొడుగై ప్రజలకు ఫలాలనందించెను కారు గుర్తు జెండలతో కడుబీదల కండగా బయలెల్లి వస్తుండో మన లక్ష్మణ భరిగేసిన ఉద్యమకారుల పెద్దన్న ఓహో కారు గుర్తుకే మనము ఓట్లను వేద్దాం బండారు లక్ష్మణ గెలుపును చూద్దాం. కేటీఆర్ మెచ్చిన జననేతర హరీశన్న అండదండ దండిగా ఉన్నోడురా ఉప్పలు మన ప్రాంత ప్రజల ప్రగతి కోరుకున్నాడు ఊపిరి